ఓం పరం శాంతి. ప్రేక్షకులు, భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు బ్రహ్మకుమారి మంజు ఈవిడ మిగతా వీడియో చూసి మళ్ళీ ఈరోజు మనం కొన్ని ప్రశ్నలు అడదాం బ్రహ్మకుమారి మంజుని. మరి వీడు ఏం చెప్తున్నారో వినికేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మేము చెప్పే ప్రశ్నలకి. సరేనా? వచ్చేయండి మంజు గారు, వచ్చేయండి. అన్ని వ్యవస్థ చేయాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి యూనో ఆన్ టైం. మీకు మూడ్ లేదంటే మీరు ఈ రోజు నేను వంట చేయను, అలిగాను, హోటల్ ఆర్డర్ చేసుకోండి అంటారు. మేము ఇక్కడ అలా చేయలేదు కదండి. కరెక్ట్. మేము అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి చెయ్యాలి, ప్రతిరోజు ప్రతి పూట చేయాలి. యాక్సెప్టెడ్. సో విన్నారు కదా ప్రేక్షకులు, మంజు గారు ఏమందరూ, మీరు ఒకరోజు కోపంగా ఉన్నట్టే ఈరోజు నేను వంట చేయను, వెళ్ళి హోటల్ తెచ్చుకోండి నుంచి చెప్పింది, అవునా? కానీ మేము ఇక్కడ అలా కాదు కండి, రోజు చెయ్యాలి, రోజు ప్రతి పూట చేయాలంట. మంజు గారు, నా ప్రశ్న మీకు, మీ ఆశ్రమంలో రోజు ఎంతమంది ఉంటారు? మొదటి ప్రశ్న. అంతమంది ఆశ్రమంలో ఉండి ఏం చేస్తారు రోజు? రెండోది, ఇప్పుడు అంతమందికి వండి పెట్టాలంటున్నారు కదా. ఇప్పుడు బీకే శివ అని ఉంది, మీరున్నారు, మీలాంటి కొందరు మేజర్లు ఉంటారు కదా బ్రహ్మకుమారిలో. మీరే వంట వండి, మీరే వడ్డించి, మీరే ముసలుగా ఏమంటారు పాత్రలు కడుగుతారా? దీనికి ప్రశ్న చెప్పండి. ఎందుకంటే మీరు సోఫాలో ఆరాం కూర్చుంటారు, పని చేసేవాళ్ళు నౌకర్లు వేరే ఉంటారు. వాళ్ళు డబ్బులు తీసుకోకపోయినా నౌకర్ కిందకి వస్తారు కదా, డబ్బులు తీసుకొని నౌకర్లను వచ్చేవాళ్ళని. అవునా ప్రేక్షకులు? మీరంటూ ఉంటారు కదా, శివాని కానీ మీరు కానీ వండుతారా? మీ కింద పని చేసేవాళ్ళు వండుతారు. సరే, మళ్ళీ 3 పూట్ల వండాలా, 10 పూట వండుతాం మేము అని చెప్పారు కదా. మీ ఆశ్రమంకి రోజు ఎంతమంది వస్తారు? ఎన్ని టైంలో వస్తారు? మళ్ళీ మీ ఆశ్రమంకి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టంపిస్తారా రోజు 3 పూట్ల? మీ ఆశ్రమంలో 3 పూట్ల క్లాస్ ఉంటుందా? కథ ప్రేక్షకులు. లేదా మీ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకోటి మీరు వండుకుంటారా 3 పూట్లు? మీ ఆశ్రమంకి పబ్లిక్ రోజు 3 పూట్లు వస్తారా? ఇది మా ప్రశ్న. లేదా మీ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకోటి మీరు వండుకుంటారా, వడ్డించుకుంటారా? లేదా ఇప్పుడు మీ ఆశ్రమంకి జ్ఞానం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ మీరు భోజనం పెట్టి ఆ తాట్లన్నీ కడుగుతారా రోజు? ఇది మా ప్రశ్న. దీనికి క్లారిటీ చెప్పండి. మీకోసం మీరు వంట వండుకునేది ఏదో గొప్పగా చెప్పుంటారు కదా, అందుకోసం ఈ ప్రశ్నలు అడిగానంటే నేను. మీ ఆశ్రమంకి రోజు ఎంతమంది వస్తారు? మళ్ళీ మీరు రోజు వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతారా వండి? మళ్ళీ ఆ భోజనానికి డబ్బులు ఎవరు? ఆశ్రమంకి వచ్చేవాళ్ళు ఇస్తారా? మీ ఆశ్రమంలో ఉన్న బ్రహ్మకుమారులు ఇస్తారా? ఎక్కడ ఇస్తారు? మీరంటే 1 రూపాయి పని చేయరు, అవునా? సో ఎలా వస్తుంది? దీనికి సమాధానం చెప్పండి. సరే, ముందు రండి. సో ఇక్కడ ఎందుకంటే మేము భగవంతుని పిల్లల కోసం, భగవంతుడు అని భగవంతుని పిల్లల కోసం చేస్తున్నాం. ఇది డెడికేషన్. ఏంటి మంజు గారు, భగవంతుని పిల్లల కోసం చేస్తున్నారా? ఎవరు భగవంతుని పిల్లలు? భగవంతుని పిల్లలు ఎవరు? ప్రపంచమంతా భగవంతు పిల్లలేనా? భగవంతు పిల్లలు అయినప్పుడు మీరు భగవంతుని పిల్లలు చేస్తున్నప్పుడు ప్రపంచం అందరికీ చేయాలి కదా. కదా ప్రేక్షకులు? భగవంతుని పిల్లలు అంటే ఎవరు? భగవంతు పిల్లలు అంటే మీరు బ్రహ్మకుమారిలో ఉన్న ఒకటే దేవుని కుమారులా? ప్రపంచం అంతా మానవాళ్ళందరూ దేవుని బిడ్డలా? దీనికి సమాధానం చెప్పండి. మరి మీకు రోజు ప్రతి పూట వండి పెడితే డబ్బులు ఎలాగ వస్తాయి మీకు? ఇది ఒక ప్రశ్న. డబ్బులు రోజు వండి పెట్టడానికి, ప్రతి పూట వండి పెట్టడానికి మీకు డబ్బులు ఎలా వస్తాయి? మీ బ్రహ్మకుమారులు 24 గంటలు బ్రహ్మకుమారి ఆశ్రమంలో ఉంటారు, 1 రూపాయి కష్టపడి సంపాదించరు, ఎక్కడికి వస్తాయి? దీనికి సమాధానం చెప్పండి. సరైన ప్రేక్షకులు చెప్పండి. లాంటి వాళ్ళు బ్రహ్మకుమారి అంటే ఈ వ్యవస్థ దగ్గరికి రావచ్చు, ఉండొచ్చు, లేదంటే విజిట్ చేయొచ్చు అని అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్, మనకి ఆధ్యాత్మిక ఒక జీవితం మీద, ఆధ్యాత్మికం అంటే నా జీవితము, నా అంతరాత్మ మంచిగా, మనసు మంచిగా ఉండాలి, మంచి జీవితాన్ని నేను జీవించాలి అని కోరుకునే ప్రతి మనిషి ఈ సంస్థలో రావచ్చు. మంజు గారు, మంచిగా జీవించాలి అని చెప్తున్నారు కదా. మంచిగా జీవించాలంటే ఎలా?
దాన్ని వివరించి చెప్పాలి కదా. ఆధ్యాత్మిక అన్నారు. ఆధ్యాత్మిక అంటే అది ఒకటే జీవితం కాదు కదా. నీవు ఆధ్యాత్మిక సాధన చేయాలని కూడా అన్నం కావాలి. అన్నం కావాలంటే కష్టపడి సంపాదించాలి. మీలాగా కూర్చొని తినడం రాదు కదా జనాలకి. కష్టపడి సంపాదించుకోవాలి. సంసారం ఉంటుంది, పెళ్ళాం ఉంటుంది, మొగుడు ఉంటాడు, పిల్లలు ఉంటారు, అత్త మామ ఉంటారు. అవునా లేదా? మనం మంచిగా ఎలా జీవించాలి? మంచిగా జీవించడం అంటే ఏంటి? మీ దృష్టిలో మంచిగా జీవించడం అంటే ఏంటి? మీలాగా సన్యాసులు ఉండికేసి మంచిగా జీవించడమా, లేదా సంసారులుగా జీవించడం మంచిగా జీవించడమా? ఆధ్యాత్మికంగా అంటే చెప్పాను కదా, ఆధ్యాత్మికంగా జీవించాలంటే ఒత్త ఆధ్యాత్మికంగా చేసుకొని కూర్చుంటే కడుపు నిండదు. అవునా? కష్టపడి పని చేయాలి. ఎందుకు? జీవించడానికి. ఇప్పుడు మీరు మంచిగా జీవించడానికి చెప్పారు కదా, మంచిగా జీవించాలంటే ఏమి? దాన్ని వివరంగా చెప్పండి. అర్థం చెప్పండి. జ్ఞానం సరిగ్గా ఇచ్చినట్లు అయ్యే కదా, మీరు తెలుసుకోండి. నెంబర్ 1, కంటిన్యూస్గా ఒక 2 years మినిమం దీన్ని బాగా వాళ్ళు చూసి చదివి నేర్చుకున్న తర్వాత వాళ్ళకి నేను ఇందులోనే నా జీవితం, మొత్తం జీవితం ఇందులోనే నేను అర్పణ చేయి, ఇలాంటి జీవితమే నేను ఎప్పటికీ జీవించాలి, దీనికోసమే నేను ఒక సరెండర్, డెడికేట్ కావాలి అనేటువంటి ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న, వాళ్ళ భర్త, హూఎవర్, వాళ్ళ పర్మిషన్తో ఇక్కడ వచ్చి ఉండొచ్చు. ఏంటి మంజు గారు, ఇక్కడ ఉండి సరెండర్ అయ్యేసి ఇక్కడ ఇలాగే జీవించాలనుకున్న వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న పర్మిషన్ తీసుకొని రావచ్చా? అంటే ఎవరు? ఓన్లీ ఆడపిల్లలు ఒకటే రావచ్చా, మగవాళ్ళు కూడా రావచ్చా? మీ టార్గెట్ అంతా ఆడపిల్లలే కదా, అవునా ప్రేక్షకులు? లేదా మీరు మాకు మగవాళ్ళు ఆడవాళ్ళు అంతా సమానం అంటే మీరు చెప్పింటే, ఒకవేళ మీ ఉద్దేశం అలా ఉండింటే ఈరోజు ఎక్కడ చూసినా బ్రహ్మ కుమారులు ఉండలేకుంటుండ్రి. మీరు మీ సంస్థ పేరు బ్రహ్మ కుమారి అని పెడతలేకుండ్రి. బ్రహ్మ కుమారి కుమారులు, బ్రహ్మ కుమారి బ్రహ్మ కుమార అని పెడుతుండ్రి. మళ్ళీ ఇప్పుడు మీ ఎక్కడ వీడియోలు చూసినా మీ బ్రహ్మకుమారులే ఉపదేశాలు ఇస్తారు, కానీ ఒక్క బ్రహ్మకుమారి తెల్ల డ్రెస్ వేసుకుని ఒక్కడు ఉపదేశం ఇచ్చేది నేను చూడలేదు. అది క్లియర్ చెప్పాలి కదా. అమ్మ నాన్న పర్మిషన్ తీసుకొని వచ్చేది ఆ తర్వాత. మీరు ఓన్లీ ఆడవాళ్ళనే టార్గెట్ చేస్తారా? ఇప్పుడు మగవాళ్ళు వచ్చి పిల్లల్ని ఎందుకు తీసుకోరు కదా ప్రేక్షకులు? మరి బ్రహ్మకుమారులు మగవాళ్ళు ఎందుకు కుమారులు లేరు? మాది ఈ ప్రశ్న సమాధానం చెప్పండి. ఇక్కడ ఉండిన తర్వాత కూడా 3 years మేము వాళ్ళు ఉండగలుగుతారా లేదా అనేది వాళ్ళకి అంటే ఇఫ్ యూ కెన్ స్టే, యూ కెన్ గో. రైట్. దాన్ని ట్రయల్ పీరియడ్ అంటారు. ఓకే. ఆ ట్రయల్ పీరియడ్లో 3 years ఉంటారు. దాని తర్వాత కూడా వాళ్ళు ఉండగలిగితే దే కెన్ స్టే. ఓకే. పరివారంలో ఉంటారు, ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళిద్దరూ హాయిగా రావచ్చు పోవచ్చు, పిల్లల సమేతంగా రావచ్చు, 1 గంట సేపు కూర్చొని మంచి మాటలు వినుకొని మెడిటేషన్ చేసుకొని హ్యాపీగా వాళ్ళ ఇంట్లో కూడా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రతిరోజు రావచ్చు, నేర్చుకుని పోవచ్చు. ఎలాంటి బట్టలు రావచ్చు, నగలు వేసుకొని రావచ్చు, కలర్ డ్రెస్లో రావచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ భార్య ఎందులో రావాలి అంటే భర్తను వదిలిపెట్టి రావాలి, భార్యను వదిలిపెట్టి రావాలి, అది తప్పు. పిల్లల్ని ఆల్రెడీ మీరు ఒక జీవితాన్ని తీసుకున్న తర్వాత దాన్ని వదిలిపెట్టి రావడం పొరపాటు. కరెక్ట్. మీ మీద ఏ రెస్పాన్సిబిలిటీస్ లేదు, మీ ఇంట్లో అందరి పర్మిషన్ ఉంది, మీకు ఈ జీవితంలో ఇంట్రెస్ట్ ఉంది అంటే అది వేరే సంగతి. చాలా సంతోషం. మంజు గారు, మరి మీ ఆశ్రమంకి వచ్చిన వాళ్ళకి అందరికి నేర్పేది అదే కదా. మీరు భర్త పర్మిషన్, భర్త ఉన్నప్పుడు ఆ జీవితం ఉన్నప్పుడు వచ్చే తప్పు, భర్త పర్మిషన్ వల్ల చేయండి. మీరు అక్కడికి వచ్చే వాళ్ళకి నేర్పేది అదే కదా. భార్య భర్తలు కాపురం చేయకూడదు, భార్య భర్తలు సెక్స్ చేయకూడదు, భార్య భర్తని అన్నా చెల్లెలు అనాలి, అన్నా చెల్లెలని పిలుచుకోవాలి భార్య భర్తల నుంచి. మీరు చండాలని నేర్పేది మీరే కదా. మళ్ళీ మీరే నీతి వచనం చెప్తారా? ఈ చండాలమైన ఆలోచనము ఎలా చెప్తారు మీరు? భార్య భర్తలు అనేది అక్క చెల్లెళ్ళని పిలుచుకోవాలని, భార్య భర్తని అన్న అని పిలవాలి, భర్త భార్యని చెల్లెలు అని పిలవాలి. ఇంత చండాలమైన ఆలోచన మీకు ఎలా వచ్చింది? మీరు ఎలా చెప్తారు హిందువులకి కదా ప్రేక్షకులు? వీడి దగ్గర చూడనికి తెల్ల డ్రెస్ వేసుకుంటారు. వీడు ఎలా ఉంటారంటే చెప్తుంటే బ్రహ్మ కుమారులు అంటే మనం సినిమాలో చూస్తాం కదా, తెల్ల డ్రెస్సులో ఆత్మలు తిరలాడే సినిమాలు ఉంటావు కదా, చూసింటారు కదా, వాటిని ఏమంటారు?
తెల్ల డ్రెస్సులు వేసుకుని కలిసి ఆత్మలను చూపిస్తారు కదా సినిమాలో, అలాంటి ఆత్మలు వీళ్ళు. అర్థమైంది కదా ప్రేక్షకులు? ఇస్ ద మోస్ట్ ఆఫ్ డేంజర్ బ్రహ్మకుమారి లేడీస్. బ్రహ్మకుమారీస్ డేంజర్ లేడీస్. మరి మీకు నిజంగా ఉంటే నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పండి. నా నంబర్ యూట్యూబ్లో ఉంటుంది సదా, నాకు కాల్ చేయండి. నేను అడిగిన ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి, నేను మీ గులాంనవుతా. లేదంటే మీ బ్రహ్మకుమారి హిందువుల సంసారాలను నాశనం చేసే సంస్థ కలిసి మీరు ఒప్పుకోవాలి. సరేనా ప్రేక్షకులు? మళ్ళీ మీరేమంటారు ప్రేక్షకులు? కామెంట్ చేస్తే తెలియజేయండి. మళ్ళీ మరొక వీడితో కలుసుకుందాం మంజుని. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.